హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా సండే రోజు మా హస్బెండ్ చికెన్ అయితే తీసుకొచ్చాడండి. ఇంకా చికెన్ కొంచెం తీసి పెట్టాను, చికెన్ పాప్కార్న్ చేద్దామనేసి. ఇంకా కొంచెం మిగతాది కర్రీ అయితే చేశాను. ఇంకా చికెన్ బోన్లెస్ చికెన్ మాత్రం తీసి పక్కన పెట్టేసుకొని దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలండి. తర్వాత సాల్టు, కారం, ధనియా పౌడరు, మిరియాల పౌడరు, నిమ్మరసం ఇంకా అన్నీ వేసి కలుపుకోవాలండి. పెరుగు అన్నీ వేసి ముక్కలకు పట్టేంతవరకు మసాలా అన్నీ వేసి బాగా కలుపుకొని ఆ పెరుగంతా గడ్డలు నలుపుకోవాలండి. నలుపుకున్న తర్వాత ఇంకా మనం బాగా కలుపుకొనేసి ముక్కకి కారం ఉప్పు అంతా పట్టాలి కదా, అందుకనేసి బాగా కలుపుకోవాలి. మనం ముందు మిక్స్ చేసేదే ఇంపార్టెంట్ కాబట్టి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. నేనైతే 2 అవర్స్ పెట్టాను. ఇంకా మీరు 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మీ టైమింగ్ని బట్టి ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇంకా ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ఫ్లోరు వేసానండి. వేసేదాకా ఇంకా కారం, కొంచెం మిరియాల పొడి, బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలండి, అది స్కిప్ అయిపోయింది. కొంచెం సాల్టు, ఈ 4 వేసుకొని బాగా కలుపుకొని పిండి అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ఐస్ గడ్డలు ముందుగానే పెట్టుకున్నాను, కొంచెం వాటర్ కూడా కూల్ వాటర్ పెట్టుకున్నాను ముందుగానే, అది చూపించలేదు. దీనికి కంపల్సరీ కూల్ వాటర్ కావాలండి, ఎందుకంటే మనం స్టఫ్ చేసుకునేటప్పుడు వాటర్లో డిప్ చేసి ఇంకా మళ్ళీ పిండిలో ఫోల్డ్ చేస్తాం కాబట్టి. ఇంకా కూల్ వాటర్ ఐస్ గడ్డలు అయితే పక్కన పెట్టేశాను వాటర్. ఇంకా ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి ఆయిల్ బాండిల్ పెట్టేశాను. ఇంకా మనకి ఎంత ఫ్రై చేసుకునేకి ఎంత కావాలో అంత ఆయిల్ అయితే వేసుకోవాలా. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంకా మన చికెన్ పీసులు మాత్రం ఇంకా పిండిలో అయితే ముంచుకుందాము. మించులో ఆ కోటింగ్ అంతా పిండికి ముక్కకు పట్టేంత వరకు బాగా పిండిలో ఇట్లా ఫోల్డ్ చేసుకొని నీట్గా బాగా ఇట్లా ఒత్తుకుంటా పిండి పట్టించుకోవాలండి. ముక్కకి ఒత్తుకుంటా పట్టించుకొని ఇంకా మళ్ళీ ఇంకొకసారి కూల్ వాటర్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో ముంచి ఇంకా పిండి పట్టేంత వరకు ఇట్లాగ ఒత్తుకుంటా అది కలుపుకుంటా ఇంకా కొంచెం ఇదిలించుకొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. మన ముక్కకైతే బాగా కోటింగ్ అయితే పడిపోతుంది. ఇంకా అన్ని పీసులు అట్లానే ఇంకా పెట్టేసుకోవాలా పక్కన. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా మనకు కాగొచ్చింది. ఇంకా అన్నీ డిప్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే వేసేసుకుందాము. నేను ఫస్ట్ టైం అండి ఇది చేయటం, చాలా చాలా బాగొచ్చింది. అసలుకి కేఎఫ్సీలో ఎట్ట చేస్తారో అట్లానే వచ్చిందండి. కానీ కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను వేయలేదు, నా దగ్గర ఉన్న వాటితోనే చేస్తున్నాను కాబట్టి నేను సింపుల్గా చేశాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా బాగున్నాయి. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఇంకా అన్నీ అట్లానే చూడండి, ఫ్రై అయ్యాక ఆ పిండి కోటింగు పొరలాగా సేమ్ కేఎఫ్సీ తర వచ్చింది. సూపర్గా ఉండింది. కానీ కొంతమంది ఇంకా పొళ్ళు యాడ్ చేస్తారు, నేను ఉన్న వాటితోనే సింపుల్గా చేశాను. మీ కాడ ఉన్నట్టే ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకొని చేసుకోండి. ఓకేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంజే డైలీ బ్లాగ్స్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను ఇంకా మా పిల్లల వీడియోస్, నా కుకింగ్ వీడియోస్, నా డైలీ రొటీను మీకు చూపిస్తూ ఉంటాను. నేనేమన్నా మిస్టేక్స్ ఉన్నా మీరు ఏమనుకోకండి. ఇంకా మన కేఎఫ్సీ ఎంత అయితే రెడీ అయిపోయింది చూడండి, సూపర్గా వచ్చింది. ఇంకా చేస్తూ ఉంటే తీసుకెళ్తూ ఉన్నారు. ఓకేనండి, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.